ఎందుకమ్మా లేనిపోనివన్నీ చెప్పి గొడవలు తేవాలని చూస్తున్నావు? నీ సోది వద్దు, ఏం వద్దు తల్లి. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే తనేం చెప్తుందో విందాం. నువ్వు చెప్పు. మా ఆయనకి పెళ్లి ఎవరితో అయ్యింది? కుర్రో కుర్రు. మనసిచ్చిన ఆవిడతోనే లగ్గమైన అది తల్లి. ఒకప్పుడు ఆయన ఎవరినో ప్రేమించాడని తెలిసింది. ఆమెతోనే అయి ఉంటుందా? మీ ఆయన ఎంతమందిని ప్రేమించాడో తెలియదు గాని పెళ్లి జరిగింది మాత్రం ప్రేమించిన ఆవిడతోనే జరిగింది. ఏమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా లేఖ్య, నువ్వు చదువుకున్న దానివి, ఇలాంటి మాటలు కూడా ఎలా నమ్ముతావమ్మా? అత్తయ్య, మావయ్య, సోది చెప్పడం అనేది వెనకటి నుండి వస్తున్న ఆచారం అయినప్పుడు దాన్ని నమ్మాలా నమ్మకూడదా అనేది నా అంతరాత్మ కుదిరేయండి. సరే, ఒకటి చెప్పు. మా ఆయనకి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది పిల్లలు పుడతారు? కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. ఒక పాప పుడుతుంది. ఆ పాప నాకే పుడుతుందా, లేక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుడుతుందా? కుర్రో కుర్రు. ఏం చెప్తుందో ఏంటో. ఈ సోదావుడు చెప్పేవన్నీ నిజాలే కదా. ఇప్పుడెలా? ఈ విషయంలో అమ్మవారు ఏమీ చెప్పలేదమ్మా. అదేంటి, ఇప్పటి వరకు అన్ని నిజాలు చెప్పి ఇప్పుడు ఆపుతావేంటి? ఆ తల్లి వాక్యాలే నేను చెప్పాలమ్మా. నేను చెప్పేది ఏదీ కూడా నా మాట కాదు.